సో జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ఎదురుదాడి చేయడంలో తప్పులేదు. కూటమికి సంబంధించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులను కావచ్చు, వాటిని కాబట్టి ప్రశ్నించవచ్చు. కానీ తప్పులేదు. దాని విషయంలో కూడా ఎవరు విభేదించరు. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడటం అవన్నీ సహజంగా జరుగుతాయి. కానీ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఆ రూపకల్పన కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రతి పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ స్కూల్లో కూడా చదువుకోవచ్చని ఒక రూపకల్పనని సృష్టించినప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసి తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగుని చంపేస్తున్నారు, గత ప్రభుత్వాలన్నీ తెలుగుని చంపేశాయి, మళ్ళీ ఇప్పుడు తెలుగుని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాల గురించి మాట్లాడటాలు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడటాలు, ఎలా చూడాలి దీన్ని? అంటే మాతృభాష అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మాతృభాష పైన పట్టు సాధిస్తేనే మనం ఇతర భాషలను నేర్చుకోగలం. మాతృభాష పైన మహాత్మా గాంధీ ఒక మాట్లాడతాడు, మాతృభాష మన కంటికి రెప్ప లాంటిది, మా ఇంకొక భాష మన స్పెట్స్ లాంటిది. స్పెట్స్ కన్నా మన కంటి రెప్పే చాలా ఇంపార్టెంట్. అంత ప్రాధాన్యత మాతృభాష అంటే తెలుగు కాదు, ఎవరి మాతృభాష వాళ్ళు. ఇట్లాంటి మాతృభాష మనం సంరక్షించుకోవాలి, దాంట్లోనే అన్నీ ఉండాలి. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఆంగ్ల భాష యొక్క ప్రయారిటీ. ఎందుకంటే ప్రపంచానికి పరిపాలన భాష ఆంగ్ల భాష. ప్రధానంగా ఐటీ సెక్టార్ కావచ్చు, అంతర్జాతీయ అవకాశాలని ఇంగ్లీష్ తోనే ముడిపడి ఉంది. రెండో అంశం, మన తెలుగు చాలా ఇంగ్లీష్ తో కలిసిపోయింది. మనం ఇంటర్వ్యూలో ఒకసారి లెక్కలు వేసుకుంటే పదుల సంఖ్యలో మన ఇంగ్లీష్ భాష వాడేస్తుంటాం, మనమే మాట్లాడుకునేస్తుంటాం. అంటే కలిసిపోయింది, ఎందుకంటే దాని యొక్క ప్రయారిటీ ఇచ్చా. మూడో అంశం, మాతృభాషని ఎట్లా కాపాడుకోవాలనేది ఒక పాయింట్ అయితే, మనం ఆంగ్ల భాషను అనివార్యత ఏర్పడింది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఇంటర్వ్యూలో నేను రావాలంటే క్వశ్చన్ ముందు ఏ సబ్జెక్ట్ సార్ అని అడుగుతాం, మీరు సబ్జెక్ట్ చెప్తారు. ఆన్లైన్ లో ఇంగ్లీష్ లో తెలుగులో కొట్టట్లేదు, ఇంగ్లీష్ లో కొట్టుకోవాల్సి వస్తుంది సమాచారం కోసం. వాళ్ళ బడ్జెట్ అయినా ఇంకోటి బడ్జెట్ తెలుగులో కూడా ఇస్తున్నారు అనుకోండి, బేసిక్ గా ప్రాపర్ నాలెడ్జ్ కావాలంటే ఇంగ్లీష్ లో కొట్టుకోవాల్సి వస్తుంది. మనం గూగుల్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి. మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా అందిపుచ్చుకోవాలన్నా ఇంగ్లీష్ అనివార్యత ఏర్పడుతోంది. ఇంకా చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు గురించి తర్వాత, మనలాంటి అనలిస్టులు ఒక 15 నిమిషాల మీద మాట్లాడడానికి గూగుల్ ని ఇంగ్లీష్ సంప్రదించాల్సి వస్తుంది. అలాంటిది జీవితాన్ని నిర్ణయించే అంతర్జాతీయ అవకాశాలు అంటే ఇంగ్లీష్ తో ముడిపడింది కాబట్టి ఆంగ్లం అనివార్యమైంది. ఇది ఒక వాస్తవాన్ని గమనించాలి. అయితే తెలుగు భాష ఎట్ట కాపాడుకోవాలి అది వేరే చర్చ. కానీ ఈరోజు తెలుగు భాష గురించి కాపాడుకోవాలని చెప్పే పెద్దలందరూ కూడా చెప్తున్న మాటలు కరెక్ట్, కానీ ఆచరణలో ఏం జరుగుతా ఉంది? మాతృభాషను కాపాడాల్సిన బాధ్యత పేదలదేనా? ఇది మౌలికమైన ప్రశ్న. మన ఇద్దరిది కాదు, నీతులు చెప్తున్నా నీది కాదు నాది కాదు, కానీ ఇంటున్న పేదలది మాత్రం మీరు కాపాడుకుని నీతులు చెప్తారు. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియం, టు ఫ్రాంక్, తెలుగు మీడియం చదివించాలన్నా వీలు కాని పరిస్థితి. ఇంగ్లీష్ మీడియంలో నేను చదివిస్తాను, తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలు చదివించుకున్నంత మాత్రాన్ని తెలుగు భాష ప్రాధాన్యత చెప్పద్దని కాదు, నీకు చెప్తున్నాను నువ్వు నీ పిల్లలు తెలుగు మీడియం చదువుకోని, అది అభ్యంతరం అంటున్నాను. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా, నా పిల్లలంతా దీన్ని మాత్రం నువ్వు అశోక్ గారు నువ్వు నీ పిల్లల్ని తెలుగులో చదివించు అని చెప్తాను, అది చాలా అభ్యంతరం కదా. రెండో పాయింట్, నేను పేదలాన్ని ఎందుకు అంటానంటే, గవర్నమెంట్ భాషలో తెలుగు కావాలి, ప్రైవేట్ స్కూల్స్ అంతా మాత్రం ఇంగ్లీష్ కావాలి. ఏ ప్రైవేట్ కావచ్చు, నారాయణ కావచ్చు, ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ తెలుగు మీడియం ఉందా? తెలుగు మీడియం అని చెప్పి కూడా చేస్తున్నాడు అక్కడ. మనం ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో 45% పిల్లలు ప్రైవేట్ సెక్టర్ లో వెళ్ళిపోతున్నారు. సమాజంలో 40% మంది ప్రాథమిక విద్య ప్రైవేట్ సెక్టర్ లో బోధిస్తున్నారు. 40% కూడా ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే ఆడ మాత్రం తెలుగు వద్దు, నువ్వు పొరపాటున తెలుగు మీడియం అయితే వాడు జారడు, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం కావాలి అనడం ద్వారా ప్రజలు హర్షించరు. దీన్ని సమస్య అది. చెప్పేవాడు చిత్తశుద్ధిని నేను ప్రశ్నించను, సమాజం చూసేది కూడా చెప్పేవాళ్ళు అందరూ పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ స్కూల్ అంతా ఇంగ్లీష్ మీడియం, కేవలం గవర్నమెంట్ సెక్టర్ లో మాత్రం ఉండాలంటే మేము మాత్రమేనా అనే బలంగా వస్తుంది. ఇక్కడ నేను పాయింట్ యాడ్ చేస్తాను మీకు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో మీరు ఏదైతే కొన్ని కాలేజీలు స్కూల్స్ ప్రతిపాదించారో ఆ స్కూల్స్ లో కనీసం ఇంటర్మీడియట్ లో సాంస్క్రిట్ అనే సబ్జెక్ట్ నే తీసేశారు. 10th లో అంటే 10th మినహా ఇస్తే మిగతా అన్ని 9th క్లాస్కి 8th క్లాస్లో తెలుగు అనే సబ్జెక్ట్ని కూడా తీసేశారు. ఒకప్పుడు తెలుగుకి 2-3 ఉండేవి, ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే సాంస్క్రిట్ ఇంకోటి అది లాంగ్వేజ్ అడుగుతారు, దాంట్లో ఎక్కువ మార్కులు చెప్పేదానికి స్కోర్ కూడా వేస్తుంటారు పిల్లకాయలు. అంటే తెలుగులో 90% రాదు కదా, 100% రాదు కదా, ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల తెలుగుని
ఖచ్చితంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక లాంగ్వేజ్ గా ఉమ్, ఖచ్చితంగా తెలుగు మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి. ఉమ్, కానీ ఇప్పుడు ఉదాహరణకు మ్యాథ్స్ సైన్స్ ఉంది, మాతృభాషలో సైన్స్ అంతా ఎట్లా తర్జుమా చేస్తావు? అంతే కదా. సైన్స్ లో ఉన్నటువంటి పదజాలాలన్నిటి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనివార్యం. రెండు రకాలు, అవసరాల రీత్యా కాదు, సమాజంలో కూడా వస్తోంది. బాగున్న వాళ్ళు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదలంతా మేము మాత్రం తెలుగునా మాతృభాష మేమేనా మీరు మాత్రం ఉద్ధరించరా అనే చర్చ వస్తే మాత్రం చాలా ప్రమాదకరం వెళ్ళిపోతుంది. ఉమ్, కాబట్టి ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది ఈ ఏర్పడిన వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఓకే. అర్థం చేసుకుని మాతృభాష సంరక్షణ కోసం అన్ని తరగతుల్లో ఉమ్, ఖచ్చితంగా మాతృభాష ఒక సబ్జెక్ట్ గా మాత్రం ఉండాలి. దాని జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ కూడా అది ఉంది. ఓకే. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మార్చాడు కానీ must and should. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైలింగ్వల్ బుక్స్ ఇచ్చాడు. ఓ పక్క తెలుగు, ఓ పక్క ఇంగ్లీష్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి బుక్స్ కానీ అవన్నీ. మాతృభాష అనేది మస్ట్ అండ్ షుడ్ ఉమ్, నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి, అది నేర్చుకోవాలి, కంటిన్యూ చేయాలి. ఉమ్, మాతృభాషలో చేయాల్సిన చేయాలి. కానీ ఆధునిక టెక్నాలజీ కానీ సైన్స్ అండ్ అన్ని కూడా మీరు చైనా గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది. ఉమ్, వాళ్ళు మనకన్నా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ పదాలు చైనాలో. చైనాకి డబ్బులు కూడా కొరవేం కాదు, వాళ్ళు ట్రై చేసినారు. ఉమ్, మొత్తం చైనీస్ ని అన్నిట్లో ఉమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిట్లో కూడా తర్జుమా చేసి దానికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి యూనివర్సిటీలో పెట్టి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ప్రశ్న అడిగాను కదా, ఉమ్, ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే గూగుల్ కొట్టాల్సి వస్తుంది. అవును. ఉమ్, కృష్ణా ట్రిబ్యునల్స్ అన్ని కొట్టాలంటే అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. ఉమ్, అప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చైనా వాళ్ళు ఏం చెప్పంటే కృష్ణా ట్రిబ్యునల్ ఇవన్నీ మొత్తం ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని చైనీస్ భాషలో తర్జుమా చేసి ఆన్లైన్ లో పెట్టే ప్రయత్నం చేసినారు. ఉమ్, చివరికి చేతులు కాల్చుకొని ఇంక ఇది అయ్యే పని కాదు అని చెప్పి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఓకే. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఉమ్, అంటే ఎంత కష్టం. కాబట్టి ఈ వీటన్నిటి తెలుగు చేయాలి. ఒక చైనా లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థ దేశమే చేతికిల పడిపోయింది. ఉమ్, నువ్వు ఇప్పుడు నేను తెలుగు భాషను చదువుకున్నాను. ఈరోజు ఏదైనా సీరియస్ విషయాలు వస్తే మా పిల్లల్ని అడిగి అడుక్కుంటున్నాను, ఏదైనా గూగుల్లో ఏదైనా పాయింట్స్ వస్తే. ఉమ్, ఇది పరిస్థితి. మనం మేధావులు మళ్ళీ అదనంగా. కాబట్టి ఇది ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి సమాధానం చెప్పకుండా దీనికి ఆన్సర్ చేయకుండా చేస్తే ఉమ్, ఇబ్బంది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్టే కదా అనే దాని పక్క దగ్గర అంటే లేనిపోయిన సమస్యలు వస్తాయి. రాజకీయంగా సమస్య, అధికార పార్టీ దాన్ని ఆలోచించాలి. ఓకే. రైట్.